స్వల్పకాలంలో వాళ్ళ వ్యూహం ఓ రకంగా ఉంటుంది, దీర్ఘకాలంలో ఓ రకంగా ఉంటుంది, రాష్ట్రంలో ఓ రకంగా ఉంటుంది, దేశంలో ఓ రకంగా ఉంటుంది. కాబట్టి దానిలో పెద్ద మనం పంచాయతీ రకాలి. నేను చూసేది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఏమవుతుంది, దేశ భవిష్యత్తు ఏమవుతుంది, నాకు కావాల్సింది అది. రైట్ సార్, ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడగాలి. ప్రతి ప్రభుత్వం అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఈ పథకం అమలు చేస్తాం, ఈ సంక్షేమ కార్యక్రమం చేపడతామని చెప్పి వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టుకుంటూ ఉంటారు. అలా తెలంగాణ తీసుకోవచ్చు, ఏపీ తీసుకోవచ్చు, సంక్షేమ పథకాలు, ఉచిత పథకాలు అనేక ప్రకటించి ఆల్మోస్ట్ నెరవేరుస్తున్నాయని చెప్పుకొని మళ్ళీ ఎన్నికలకు సిద్ధమవుతూ ఉన్నారు. ఎలా ఉంది సార్ ఉచిత పథకాలు, సంక్షేమ పథకాల వ్యత్యాసాల వల్ల ఏపీలోనేమో సోమరిపోతులు అయిపోతున్నారు, అనుకున్న దానికంటే ఎక్కువగా సంక్షేమ పథకాలు లేదంటే ఉచిత పథకాలు అక్కడ అమలు చేసేస్తున్నారు జగన్ గారు అని చెప్పి బాహటంగా విమర్శలు ఎదుర్కొంటోంది ఆ ప్రభుత్వం, చంద్రబాబు నుంచి కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి నుంచి కావచ్చు. ఎలా చూస్తున్నారు? శ్రావణి, ఒక మాట చెప్పాలి. పార్టీలు అన్ని రాష్ట్రాల్లో కూడా, ఏ పార్టీ అయినా కూడా గతంతో పోలిస్తే 30-40 ఏళ్ళు 50 ఏళ్ల క్రితంతో పోలిస్తే వ్యక్తిగతమైన సంక్షేమ పథకాలకి పెద్దపీట వేస్తున్నారు, చాలా సమర్థంగా అమలు చేస్తున్నారు. పూర్వం ఉన్న అవినీతి కూడా ఉంటలేదు. చివరి మనిషి దాకా టెక్నాలజీ కూడా వచ్చింది కాబట్టి ఆధార్ లింకులు కానీ లేకపోతే మిగతా రకరకాల కారణాల వల్ల చివరి మనిషి దాకా వెళ్ళిపోతున్నాయి, చాలా సమర్థంగా వెళుతున్నాయి, నిజాయితీగా వెళుతున్నాయి. ఉత్తరప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, కర్ణాటక కావచ్చు, తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, దేశంలో చాలా రాష్ట్రాల్లో, మహారాష్ట్ర కావచ్చు, సమర్థంగా వెళుతున్నాయి. ఒక బీద దేశంలో బీద ప్రజల సంక్షేమాన్ని పక్కన పెట్టడం కూడా సాధ్యము కాదు, ధర్మము కాదు. తాత్కాలికంగా ఇప్పుడు బెదరికం బాధలో ఉన్నప్పుడు తాత్కాలికంగా కొంతైనా ఉపశమనం కలగాలి. కానీ మన సమస్య ఎక్కడ వచ్చిందంటే, అసలు పరిపాలన అంటే ఈ తాత్కాలికమైన తాయిలాలు ఇవ్వటమే. ఎల్లకాలం మాది ఇచ్చే చెయ్యి, నీది పుచ్చుకునే చెయ్యి, నేను నీకు దానం ఇస్తా, నువ్వు నాకు రుణపడి ఉంటావు. ఈ భావన, ఈ భాష ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరం. ఇది మీ బాబుగాడి ముల్లె కాదు. ఈ సంక్షేమ పథకాలు మీరు ఏమిచ్చినా కూడా ప్రజల డబ్బు, పన్నుల రూపంలో కష్టించి చెమటోడ్చి ప్రజలకు ఇస్తున్న డబ్బు, దాన్ని ప్రజల్లో కొంతమందికి మీరు పంపిణీ చేస్తున్నారు, సంతోషం. కాబట్టి మొట్టమొదటి మీకు రుణపడాల్సిన అవసరం లేదు, ఇది మీది కాదు. మీలో చాలామంది, అందరూ కాకపోయినా ప్రజల నుంచి దోచుకుని మీరు బాగుపడుతున్నారు తప్ప ప్రజలు మీ నుంచి దోచుకోవట్లా. ప్రజల డబ్బుని దానిలో చాలా భాగం తినేసి మరికొంత భాగం దుబారా ఖర్చు పెట్టి కొద్దిగా జనానికి అందించే ఏర్పాటు. రెండోది, అంతకంటే ముఖ్యమైనది, తాత్కాలికమైన ప్రయోజనం అవసరమే. కానీ ఒక 20 ఏళ్ళు ఇట్లా ఇచ్చామనుకుందాం, 20 ఏళ్ళు అక్కడ కూర్చున్న వాళ్ళు ఇచ్చే చెయ్యి, ఇక్కడ ప్రజలతో పుచ్చుకునే చెయ్యి. 20 ఏళ్ల తర్వాత ఈ కుటుంబంలో పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు కదా, వాళ్ళ బతుకు ఇట్లానే అయితే అప్పుడు మళ్ళీ పుచ్చుకునే చెయ్యి అయితే, మీది ఇచ్చే చెయ్యి అయితే, అంటే ఎల్లకాలం తరతరాలుగా బానిసల్లా బతకాలా? తరతరాలుగా బేదలుగా ఉండాలా? బేదరిక నుంచి ఎట్లా బయటపడతారు? మీరిచ్చే దానాల వల్ల కాదు, ప్రజాధనమైనా సరే సంపాదించే శక్తి పెరగడం వల్ల. ఎలా పెరుగుతుంది? మంచి విద్య, మంచి ఆరోగ్యం, నైపుణ్యం, ఆర్థిక పరిస్థితి పెరిగి ఉద్యోగాల కల్పన, సొంతంగా ఉపాధిలో చేరడం, కష్టపడి ధైర్యంగా డబ్బు సంపాదించగలటం, ఆత్మవిశ్వాసం, ధైర్యం. దాంతోపాటు చట్టబద్ధ పాలన. నేను సంపాదించిన రక్షణ ఉంటుంది, నాకు దోపిడీ ఉండదు. బలం ఉన్నవాడో, బడితో ఉన్నవాడో, డబ్బు ఉన్నవాడో, లేకపోతే పలుకుబడి ఉన్నవాడో, పరపతున్నవాడో నన్ను కొట్టేసి నా దగ్గర లాక్కోడు, నా ఆస్తి లాక్కోడు, నా డబ్బు లాక్కోడు. ఆ విశ్వాసం. అవన్నీ ఏర్పాటు చేయకుండా ఖచ్చితంగా తాత్కాలికమైనటువంటి సాయం చేయాలి, నేను కాదంటలే. కానీ దాంతోపాటు దీర్ఘకాలిక అభివృద్ధి, ఆదాయాలు పెరిగే మార్పు, అది చేయకపోతే ఎన్టీ రామారావు గారు 2 రూపాయల బియ్యం పెట్టారు 83లో, కరెక్ట్గా 40 ఏళ్ళైంది. ఆనాడు రాష్ట్రం మొత్తంలో 330 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. ఆనాడు మార్కెట్లో బియ్యం ఖరీదు కిలోకి 3.5 ఉంటే ఎవరినైనా వెరిఫై చేయమనండి. ఇవేమి నేను చెప్పేవేమీ కూడా నా ఇక్కడ పుర్రు నుంచి పుట్టినవి కాదు. ఆనాడు రేట్ అంతా కనుక్కోమనండి. మార్కెట్లో 3.5 ఉండేది బియ్యం, 2 రూపాయలకి ఇచ్చారు, అంటే రూపాయన్నర. ప్రజలు చాలా సంతోషపడ్డారు. ఖచ్చితంగా ఆకలి కొన్న వాళ్ళకి ఆనాడు ఈనాడు కంటే ఆకలి ఎక్కువ ఉంది కదా, పేదరికం ఎక్కువ ఉంది కదా, దానిలో అనుమానం లేదు కదా. 330 కోట్ల రూపాయలు అంది. ఆనాడు 22 లక్షల టన్నులు ఇచ్చాం మనం.
ఏడాది మొత్తంలో మనం పంపిణీ చేసింది ₹2 బియ్యం. సమర్థంగా అందింది, నిజాయితీగా అందింది. వాళ్ళందరూ తంటాలు పడ్డాం. ఈవేళ 2 రాష్ట్రాల్లో కలిపి 64 లక్షల టన్నులు పంపిణీ చేస్తున్నాం. అప్పుడు 22 లక్షల టన్నులు ఇచ్చింది. ఈవేళ మార్కెట్లో ₹40 ఉంటే బియ్యం మీద రేటు మీరు చెప్పాలి నాకు. ప్రేక్షకులకు అందరికీ తెలుసు ఎంత ఉంది రేటు బియ్యం. క్వాలిటీ అయితే ఆల్మోస్ట్ 70-80 రూపీస్, కనీసం ₹30-40 ఎబో 40. ₹40 ఉంటే ₹1 ఇస్తున్నారు మీరు. అప్పుడు 3.5 అంటే ₹2 ఇచ్చాం. ₹40 ఉంటే ₹1 ఇస్తున్నాం. 3 రెట్లు పెరిగింది ఆబ్వియస్లీ. 3.5కి ₹2 ఇచ్చాం, ₹1.5 సబ్సిడీ. ₹40కి ₹1 ఇస్తున్నాం అంటే ₹39 సబ్సిడీ. ఇప్పుడు ₹1.5 కిలోకి ఇచ్చే సబ్సిడీ ₹39 అయింది. వాడు 26 రెట్లు పెరిగింది సబ్సిడీ. మొత్తం పంపిణీ చేసే బియ్యం 3 రెట్లు పెరిగింది. 2 కలిపి వెరసి 26 × 3 75 రెట్లు పెరిగింది. అందుకే ఆనాడు 330 కోట్లు ఉంటే ఇవాళ 25,000 కోట్ల రూపాయలు మనం ఖర్చు పెడుతున్నాం 2 రాష్ట్రాల కలిపి. ఓ మై గాడ్. కానీ అప్పుడు పుచ్చుకునే చేయే, ఇప్పుడు పుచ్చుకునే చేయే. ఇదా మనం కోరుకోవాల్సింది? బీదల పిల్లలు ఎల్లకాలం మీ దగ్గర పుచ్చుకునే వాళ్ళుగానే ఉండాలా? బీదల పిల్లలు సంపాదించే శక్తి కలిగి మీ పిల్లలతో పోటీ పడి ఒక ఇల్లు సంపాదించుకుని మధ్యతరగతి కుటుంబంగా అయ్యి ఆ పిల్లల్ని బాగా చదివించుకోగలిగి మంచి ఆరోగ్యం ఉండి భవిష్యత్తులో అందమైన కళ్ళకని ఎవరితోనో పోటీ కలగడం వ్యవస్థ కావాలా? అది తెలుసుకోవాలి మనం. ఖచ్చితంగా తాత్కాలికమైన సంక్షేమం అవసరము, కానీ అదే పరిపాలన, అదే రాజకీయం అయితే అంతకంటే ప్రమాదం మరొకటి లేదు. దీర్ఘకాలికం కాకూడదు. విద్య, ఆరోగ్యం, చట్టబద్ధ పాలన, ఆర్థిక అభివృద్ధి, దేశ ఆర్థిక అభివృద్ధి లేకుండా, రోడ్లు లేకుండా, మంచి నీటిపారుదల లేకుండా, వరద నీటిపారుదల లేకుండా, మురుగు నీటిపారుదల లేకుండా, మౌలిక సదుపాయాలు అందకుండా, పరిశ్రమలు రాకుండా, పెట్టుబడులు రాకుండా, ఉపాధి కల్పన జరగకుండా, ఆర్థిక వ్యవస్థ పెరగకుండా ఏ రకంగా పేదరికం పోతుందో చెప్పండి నాకు. ఏం మ్యాజిక్ ఉందో చెప్పండి. కాబట్టి రెంటిని సమన్వయం చేయాలి. ఇవాళ భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా సంక్షేమం వద్దని ఎవరు అనరు. అది సాధ్యం కాదు. సంపన్న దేశాల్లో కూడా సంక్షేమం అవసరం అవుతుంది. మన దేశంలో లేకుండా ఎట్లా ఉంటుంది? కాబట్టి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు మోదీ గారు రోజు చెప్తుంది ఏంటి? బీదల కోసం మీరు యూపీలో చూడండి, బీహార్లో చూడండి, మధ్యప్రదేశ్ చూడండి, చూడండి, ఎలా చేసాం చూడండి చెప్పమని దంకపల్లి చెప్తున్నాడు ఆయన. అది వాస్తవం కూడా. దక్షిణాది రాష్ట్రాల్లో పూర్వం నుంచి ఎన్టీ రామారావు గారి కాలం నుంచి సంక్షేమం అందేది. ఉత్తరాది రాష్ట్రాల్లో అందేది కాదు. అంతా లంచాలమయం, చివరికి ఏం దొరికేది కాదు. మోదీ గారికి ఎందుకు రాజకీయంగా అంత బలం వచ్చింది? ఉత్తరాది రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా చాలా సమర్థంగా, బలంగా ఆయన పార్టీ, ఆయనతో సంకీర్ణ ప్రభుత్వాలు చివరి మనిషికి సంక్షేమాన్ని అందిస్తున్నాయి. అందుకే రాజకీయంగా అంత పరపతి పెరిగింది. కాబట్టి వద్దని ఎవరు అనరు. కానీ అదొక్కటే చేశాడు అనుకోండి మోదీ గారు. మౌలిక సదుపాయాలు లేకుండా, ఆర్థికాభివృద్ధికి ఏర్పాట్లు లేకుండా, ఉపాధి కల్పన కోసం ఆలోచించకుండా, పెట్టుబడులు పెంచకుండా, ఎల్లకాలం ఇట్లా బేదలకు చేశారు కూడా. అప్పుడు ఆ ప్రభుత్వం చాలా దుర్మగ ప్రభుత్వం. వాళ్ళ అధికారం వస్తుంది కానీ దేశ ప్రజల భవిష్యత్తు బాగు చేయట్లేదు. కాబట్టి సమతూకం కావాలి. ఇవాళ ఖచ్చితంగా కొన్ని రాష్ట్రాల్లో ఈ సమతూకం దెబ్బతిన్నది. ఆ సమతూకం ఉన్న రాష్ట్రాల్లో మీరు ప్రగతి కనిపిస్తోంది మీకు. అది లేని రాష్ట్రాల్లో నష్టం కనిపిస్తోంది. రైట్. ఎలా ఉంది సార్? ఇంతకుముందు మీరు అన్నారు ఇక్కడ 2వ స్థానం ఎవరో ఫైట్ చేసుకుంటున్నారు, కాంగ్రెస్, బీజేపీ అని చెప్పి. అంటే మొదటి స్థానం మళ్ళీ కేసీఆర్కి రాబోతుంది కాదు. మొదటి స్థానంలో రేపు పొద్దున ఎలక్షన్లో ఉంటారు కాదు. కానీ మొదటి 2 స్థానాలు ఒక జాగా వారు తీసేసుకున్నారు. అది గ్యారంటీ. రేపు ఎన్నికల్లో ఏమొచ్చినా కూడా మొదటి 2 పార్టీల్లో బీఆర్ఎస్ ఉంటుంది. 2వ జాగా ఖాళీగా ఉంది. ఆ 2వ జాగా కోసం పోటీ పడుతున్నారు. బలమైన ప్రతిపక్షం ఎవరో డిసైడ్ చేసుకోవాలి. ప్రతిపక్షం అధికార పక్షం కూడా కావాలి. ఏపీలో ఎలా ఉంది సార్ సినారియో చూస్తుంటే? అక్కడ చూద్దాం. ఇప్పుడు ఏపీలో ఎన్నికలు మామూలు ఎన్నిక మనం పరిగణించకూడదు. అవునా? ఎందుకంటే అంత సమర్థంగా చివరి మనిషికి సంక్షేమ పథకాలని చాలా అరుదుగా అందించడం జరిగింది ప్రపంచంలో. ఏపీలో దానిలో అనుమానం లేదు. చాలా సమర్థంగా మధ్యలో అవినీతి, లీకేజెస్ లేకుండా చివరి మనిషికి వెళుతున్నాయి. కానీ ఎక్కడ ఏమైంది? సమతూకం దెబ్బతినదు. అదే సమయంలో ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు గతి లేకుండా పోయింది. మరి ఒకప్పుడు కియా మోటార్స్ లాంటివి వచ్చినా కూడా ఈవేళ కొత్తగా పెట్టుబడులమే రాష్ట్రం రావటం లేదు. ఎవరిని అడిగినా కూడా ఆంధ్రప్రదేశ్లో కొత్త వ్యాపారం కానీ, కొత్త మరొకటి కానీ అంటే ఏం లేదు సార్, ఇక్కడ ఉపయోగం లేదని చెప్పిన పరిస్థితి వచ్చింది. కొత్త పెట్టుబడుల వాతావరణం కనిపించట్లేదు. తక్షణమే వాళ్ళని మనం ఎలా శిక్షించాలి అన్నది కూడా మనం ఆలోచన చేస్తే తప్పకుండా ఆ విధంగా ప్రవర్తించే వాళ్ళు చాలా తక్కువ మంది. కానీ అందరినీ వాళ్ళు మనం నిందిస్తున్నాం. ప్రభుత్వ అధికారంగానే అందరూ
వాళ్ళని నిందిస్తున్నారు. అలా కాకుండా ఎవరు ఆ నిందకి అర్హులో వాళ్ళని మాత్రం నిందించి శిక్షించే విధంగా మనం యంత్రాంగాన్ని అంతా కూడా బాగా చేస్తే తప్పకుండా మనం కూడా అభివృద్ధి జరగడానికి ఇంకా వేగవంతం అవుతుందండి. మన 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఇక్కడ చాలామంది ఆంధ్ర వాళ్ళు ఇక్కడ పనిచేస్తున్నారండి. నేను చూస్తుంటే వాళ్ళు ఈ హైదరాబాదు తెలంగాణ అభివృద్ధి చెందిన తర్వాత ఇంత చూసిన తర్వాత ఇంత డెవలప్మెంట్ కొంతమంది బాధపడుతున్నారండి. అంటే ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్ తక్కువ ఉంది, తెలంగాణలో ఎక్కువ ఉందని. అది నిజం అంటారా సార్? అది అంటే మనకు కనిపిస్తోంది కదండి, ఇందులో ఎవరికి అభిప్రాయం ఇవ్వాల్సిన అవసరమే లేదు, మనం చూస్తే కనిపిస్తోంది. హైదరాబాద్ నగరం అనేది ఒక మహానగరం కింద మారుతోంది, అభివృద్ధి పదంలో ముందుకుంటున్నది. అనేక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ దాన్ని తయారు చేస్తున్నది. అలాగే ఇవాళ ఇక్కడ ఉపాధి సౌకర్యాలు కూడా బాగా లభిస్తున్నాయి. అన్ని రాష్ట్రాల నుంచి అనేక మంది ఇక్కడికి వాళ్ళు మైగ్రేట్ అయ్యి ఇక్కడికి వస్తున్నారు. అనేక భాషలు ఇవాళ ఇక్కడ మాట్లాడుతున్నారు. అనేక మంది వచ్చి పెట్టుబడులు పెడుతున్నారు. సో హైదరాబాద్ నగరం ఇవాళ దేశ స్థాయిలోనే ఒక తలమానికం కింద తయారైంది. కాకపోతే ఇంతకు పూర్వం నుంచే ఆ ఒరవడి హైదరాబాద్కి లభించింది. ఆ వేగంలో నడుస్తున్న ఒక వాహనం కింద మనం పోల్చుకుంటే తెలంగాణ మనకి తయారైన తర్వాత ఈ ప్రభుత్వం కూడా అదే వేగంతో నడిపించడానికి సాయశక్తులా కృషి చేస్తున్నారు. అనేక సమయాల్లో కృతకృత్యులు కూడా అవుతున్నారని మనం గమనిస్తున్నాం. మరి అటుపక్క చూస్తే ఇలాంటి అభివృద్ధి మనకు కనిపించట్లేదు. అలాంటి పట్టణమే ఎక్కడ తయారు కావటం లేదు. ఇంతవరకు రాజధాని నగరమే జరగలేదు. కాబట్టి కొంత అందరికీ బాధ లోపల ఉండడం సహజమే. ఎందుకంటే అందరం కూడా కలిసి ఉండేవాళ్ళం. హైదరాబాద్ నగరం కేవలం తెలంగాణ వాళ్ళే అభివృద్ధి చేశారు అని ఎవరు చెప్పడానికి లేదు. మనకున్న సాక్ష్యాలు తీసుకుంటే ఇతరులే వచ్చి అభివృద్ధిని బాగా చేశారు అని కూడా మనం వాదించడానికి చాలా చాలా వివరాలు ఉన్నాయి. కాబట్టి ఇది ఉమ్మడిగా ఉన్న రోజుల నుంచి అభివృద్ధికి నోచుకున్న క్షేత్రం ఇవాళ ఇంకా బాగా అభివృద్ధి జరుగుతున్నది. చాలా సంతోషం. ఇక్కడ ఉన్న ప్రజలు కావచ్చు, ఇక్కడ మనందరం కూడా ఇవాళ ఇక్కడే ఉన్నాం కాబట్టి అందరం కూడా దాంట్లో భాగస్వాములు అవుతున్నాం, ఆనందాన్ని కూడా పొందుతున్నాం. అదే పద్ధతిలో అక్కడ కూడా అభివృద్ధి జరిగితే బాగుంటుంది కదా అని అందరూ ఆలోచన చేస్తున్నారు. అయితే ఈ ఆంధ్రప్రదేశ్ కూడా అంటే ఎవరైనా సరే ఆంధ్రప్రదేశే కదండి, ఎక్కడైనా సరే ఉచితాలు ఇవ్వండి కానీ డబ్బులు సంపాదించండి అంటున్నారండి. డబ్బులు సంపాదించండి, ఉచితంగా ఎంతైనా ఇవ్వండి, ఖర్చు పెట్టండి, డబ్బులు సంపాదించండి, రాజధానిని చూపించండి అంటున్నారండి. అవునండి. రోడ్లు బాగు చేయండి, ప్రాజెక్టులు తీసుకురండి, ఇలాగా అంటున్నారు, అడుగుతున్నారు. అవునండి. అంటే మనకి చాలాసార్లు ప్రధానమంత్రి చెప్పారు, పెద్దలు వెంకయ్యనాయుడు గారు చాలాసార్లు చెప్పారు, మనం ఎలా ఉచితాలు ఇచ్చుకుంటూ పోతే మనకి ఇవ్వడానికి ఏమి ఉండవు, మన బట్టలు కూడా తీసి ఇవ్వాల్సి వస్తుంది అని ఆయన చాలాసార్లు ఒక చలోక్తితో ఆయన చెప్పడం కూడా విన్నాం. అంటే ఉత్పాదకత పెరగాలి కదా, సమాజంలో ఉత్పాదకత పెరగాలి, ప్రభుత్వ ఆదాయం పెరగాలి. ఇవాళ ఎక్కడ ప్రభుత్వ ఆదాయం పెరుగుతున్నట్టుగా లేదు. ప్రభుత్వం మార్కెట్ నుంచి బారో చేస్తున్నదే పెరుగుతున్నది కానీ ప్రభుత్వానికి స్వతసిద్ధంగా వాళ్ళ సంపాదన ఏం పెరగట్లేదు. అది ఏమాత్రం కూడా ఆమోదయోగ్యం కాదు. వాళ్ళు పెట్టుబడి పెట్టడానికి వాళ్ళ దగ్గర వనరులు ఉండాలి. రేపు ఇండస్ట్రియల్ లేఅవుట్స్ అభివృద్ధి చేయాలి. ఇవాళ మనకి 970 కిలోమీటర్ల సాగర తీరం ఉంది ఆంధ్రప్రదేశ్లో. మరి 970 కిలోమీటర్లు అన్నప్పుడు ఈ మధ్యనే మనం చూసాం G20 సమ్మిట్లో వారు ఒక కారిడార్ వేద్దాం అనుకుంటున్నారు. ఆ కారిడార్ ఏంటంటే భారతదేశం నుంచి, ఇరాన్ దేశం నుంచి, సౌదీ అరేబియా నుంచి యూరప్ దాకా ఒక కారిడార్ వేసి ఆ కారిడార్లో మనం సరుకులన్నీ రవాణా చేయాలి. సముద్రంలోంచి మనం వస్తువులు సామాగ్రిని సరఫరా చేయాలని చెప్తున్నారు. నిన్ననే యాపిల్ వాళ్ళు వాళ్ళ యాన్యువల్ ప్లాన్స్ గురించి మాట్లాడుతూ రాబో 5 సంవత్సరాల్లో 90% వాళ్ళ ఉత్పాదన సముద్ర తీరం నుంచి మేము పంపిద్దాం అనుకుంటున్నాము. అంటే విమానాల్లో పంపించే వస్తువులు, సరుకులు మేము తగ్గించేసి 30% దాకా తగ్గించేసి అత్యధికం సముద్ర తీరం వెంబడి పంపిద్దాం అనుకుంటున్నాం అని చెప్తున్నారు వాళ్ళు. అంటే ఈ విధంగా ప్రపంచ దేశాల్లో అందరూ కూడా పర్యావరణ పరిరక్షణ గురించి ఆలోచన చెయ్యాలి. ప్రకృతికి ఇవాళ మనం తీవ్రమైన అన్యాయం చేస్తున్నాం. ప్రకృతి ఏ విధంగా
అలలాడుతున్నదో మనం చూడట్లేదు. అవును. ఇష్టం వచ్చిన చోట మనం చెట్లు నరికేస్తున్నాం, జంతువుల్ని సంహరిస్తున్నాం, అవును. విషవాయువుల్ని వదులుతున్నాం, అవును. సముద్రంలోకి ప్రవేశిస్తున్నాం, సముద్రంలో కలుషితాలు చేసేస్తున్నాం. ఏమండి, ఆకాశంలోకి రాకెట్స్ ఫైర్ చేసి ఆకాశాన్ని కూడా ఇవాళ కలుషితం చేస్తున్నాం. అవును. ఇవాళ చంద్రమండలంలో డిపాజిట్ అయిన వేస్ట్ కొన్ని వందల టన్నులు, వేల టన్నులు ఉందని చెప్తున్నారండి. మనకి అంతరిక్షంలో ప్రయాణం చేస్తున్న వేస్ట్ మెటీరియల్ కొన్ని కోట్ల వరకు ఉంది అని చాలామంది చెప్తున్నారండి. ఇవన్నీ కూడా ప్రపంచ దేశాలు మన G20లో ఇవన్నీ చాలా తీవ్రంగా తీసేయండి. భారతదేశం దానికి గొప్ప నేతృత్వాన్ని నిర్వహించిందండి. కాబట్టి ఇలాంటి మార్పులు వస్తున్నప్పుడు సహజంగా సముద్ర తీరం ఉన్న ఆంధ్రదేశం 970 కిలోమీటర్లు ఉన్న చోట మనం ఇంకొక 5-6 పోర్ట్లు మినిమం చక్కగా డెవలప్ చేసుకుని అక్కడ అన్నీ కూడా సామాగ్రి, వస్తు సామాగ్రి తయారు చేయడానికి కొన్ని వందల ఎకరాలు ఇండస్ట్రియల్ లేఅవుట్స్ తయారు చేసి కలుషితం కాకుండా పదార్థాలన్నీ కూడా మనం వెదజల్లే విధంగా ఏర్పాట్లు చేస్తే మనకి ఎలాంటి ఉత్పాదన పెరుగుతుంది, ఉద్యోగాలు పెరుగుతాయి. మన దగ్గర అత్యద్భుతమైన తెలివితేటలు ఉన్న పిల్లలు ఉన్నారు. కానీ వీళ్ళందరూ ఇవాళ ఉద్యోగ అన్వేషణలో అంతర్జాతీయంగా వెళ్ళిపోతున్నారు, ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువ మంది మిగలటం లేదు. కాబట్టి ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా గమనించాలి. పరిపాలన చేస్తున్న వాళ్ళు ఇవాళ నేను భోజనం చేశాను కదా సరిపోతుంది అనే ఆలోచన ప్రజలకి ఇవ్వకూడదండి. రేపు సంగతి ఏమిటి, ఎల్లుండి సంగతి ఏమిటి అనే దూరదృష్టితో మనం ఆలోచన చేయాలి. అలాంటి దూరదృష్టి రావాలి. అలాంటి ఆలోచనలు వస్తే ఆంధ్రదేశం కూడా ఇతర రాష్ట్రాలతో పాటు పోటీ పడుతుందండి. లేదా ఇవాళ మనం పోటీ పడే తీరు ఎవరికి కూడా సంతోషదాయకంగా లేదు. మనం పోటీ పడుతున్న విషయాలు కూడా అవి ఎవరిని కూడా సంతృప్తి పరిచే విధంగా లేవు. ఆ లోతుల్లోకి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. కాబట్టి మనం ఉత్పాదన ఎలా పెంచాలి, ఉపాధి ఎలా పెంచాలి, పర్యావరణ పరిరక్షణ ఎలా చేయాలి, ఇంకా అత్యధికంగా ఏ విధంగా మనం అందరం కూడా టూరిస్ట్స్ని మన రాష్ట్రానికి తీసుకురావాలి, ఏ విధంగా ధర్మ పరిపాలన పెంచాలి, మన దగ్గర ఉన్న క్షేత్రాలను ఏ విధంగా కాపాడాలి, విద్యా అవకాశాలు ఇంకా ఎలా పెంచాలి, అభివృద్ధి పదంలోకి జనాభాను అంతర్నీ ఎలా తీసుకురాగలగాలి, ఇలాంటివన్నీ కూడా మనం చేయటానికి చాలా అవకాశం ఉందండి. అది ఆలోచన చేస్తూ ఆ విధంగా ప్రణాళికలు రచిస్తే తప్పకుండా ప్రభుత్వానికి, ప్రతినిధులకి, అధికారులకి అందరికీ కూడా మంచి పేరు వస్తుంది. ఆ విధంగా చేయాలని నేను భావిస్తున్నాను. చివరిగా కొత్తగా ఐఏఎస్, మీలాగా ఐఏఎస్ ఆఫీసర్లు అవ్వాలనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు, లేదంటే ఐఏఎస్ అవి ఇప్పుడు సర్వీస్లో ఉన్న వాళ్ళకి ఏమి ఇవ్వదలుచుకున్నారు సలహా? వాళ్ళలో ఉండవలసినది మొట్టమొదటి లక్షణం క్రమశిక్షణ. ఏమండి, క్రమశిక్షణ ఉండాలండి ప్రతి వాడికి. ఒక క్రమశిక్షణతో ప్రవర్తించాలి. అధికారి అనేప్పటికీ వాడికి ఏమి కొమ్ములు రాలేదండి. యూపీఎస్సీ వాళ్ళు ఏదో నిర్ధారణ చేశారు, నీకు తెలివితేటలు ఉన్నాయి అబ్బాయి లేదా అమ్మాయి, మంచిదమ్మా, నీకు మంచి తెలివితేటలు ఉన్నాయి, దేశవాళీ పోటీలో నువ్వు బాగా నిలదొక్కున్నావు, నీకు మంచి ర్యాంక్ వచ్చింది. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెర్టినైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బీఎస్, సెమెన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. 49 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.